బీజేపీ నాయకులు అంటుండేవారు కదా, 1 కరోడ్కో నికాల్ దెంగే, 1 కోటి మందిని తొలగించబోతున్నారు. మీరు ఇప్పుడు వాస్తవానికి లెక్కేస్తే అది వచ్చేస్తుంది. నేను కోల్కతాలో 3 సార్లు గెలిచిన నా నియోజకవర్గంలో పరిశీలనలో ఉన్నాను. నా పేరు పరిశీలనలో ఉంది మరియు నేను 2వ పరిశీలన చేర్పులో ఒక రకంగా ఇప్పుడే ఓటర్ల జాబితాలోకి తిరిగి వచ్చాను. తృణమూల్ బార్ మేము చుట్టుపక్కల చాలా మంది ఓటర్లతో మాట్లాడుతున్నాము మరియు బీజేపీ నాయకులతో, మరియు వారు ఓటర్లను విభజించడం, ధృవీకరించడం అటుంచి మీరు కేంద్రం రాష్ట్రం అని చెబుతూ ఆ పని చేస్తున్నారు మరియు మీరు ధృవీకరిస్తున్నారు. అవును, బెంగాల్ ఓటర్లను. దానికి మీ సమాధానం ఏమిటి? లేదు. చూడండి, మీరు కనుక గమనిస్తే ఆ ప్రసంగాలను అవి చాలా వివక్షాపూరితమైనవి. బీజేపీ నాయకుల ప్రసంగాలు ఎస్ఐఆర్ కసరత్తు జరుగుతున్నప్పుడు కూడా, అది ఇప్పటికీ జరుగుతుంది, కానీ ప్రారంభ దశల్లో వారు ఒక నిర్దిష్ట సమాజాన్ని తొలగిస్తారని వారి నుండి చాలా స్పష్టంగా తెలిసింది. మరియు వారు ఒక రకంగా ఆ సమాజాన్ని లేదా బెంగాల్లోని ప్రజలను బంగ్లాదేశీలని ముద్ర వేశారు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తారు. మరియు అలాంటివన్నీ వాళ్ళు పదే చెప్తూ ఉంటారు. ఒకానొక కమ్యూనిటీ అంటే ముస్లిం కమ్యూనిటీ. అవునా? సరే. మరియు ఇది చాలా ప్రారంభంలో, ఆ ప్రక్రియ అప్పుడే మొదలైనప్పుడు మేము ఫారంలను నింపడం ప్రారంభించాము. ఆ సమయంలో వారు బీజేపీ నాయకులు 1 కరోడ్కో నికాల్ దెంగే అని చెప్తున్నారు. 1 కోటి మందిని తొలగించబోతున్నారు. ఇప్పుడు మీరు నిజానికి కూడా చూడండి, అది దాదాపుగా ఆ అంకెకి చేరుకుంటుంది. కాబట్టి వారు మతం ఆధారంగా ధృవీకరణ చేస్తున్నారు. మరియు ఇది నిరూపించబడింది ఏంటంటే, మీరు ఉదాహరణకి ప్రధానంగా ముస్లింలు ఉండే మాల్దా లేదా ముర్షిదాబాద్ డేటాను చూస్తే, మరియు మీరు కేసుల సంఖ్యను చూస్తే, మీకు లక్షలాది కేసులు న్యాయ నిర్ణయం కోసం వెళ్తున్నాయి. అంటే 11 లక్షలు న్యాయ నిర్ణయం కోసం. ఎవరైనా తమ పని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? కాబట్టి ఆ విషయం ఏంటంటే అది అక్కడ ఉంది. కాబట్టి వారు మతం ఆధారంగా ధృవీకరణ చేస్తున్నారు. ఆపై రోహింగ్యాలు, ముస్లింలు లేదా చొరబాటుదారులు లేదా ఘుష్పేటియాలు తొలగించబడుతున్నారని చెప్పే కథనాన్ని చెప్తున్నారు. కానీ మీరు నిజానికి మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం. మరియు మీరు నిజంగా నా నియోజకవర్గం గురించి మాట్లాడితే అది మళ్ళీ ప్రధానంగా హిందువులుండే ప్రాంతం. కానీ ఇక్కడ హిందూ ఓటర్ల తొలగింపు కూడా జరుగుతుంది. మరి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు తొలగిస్తున్నారు మీరు మహిళలను తొలగిస్తున్నారు. మరియు మీరు ఉదాహరణకి బెంగాలీయేతరులను లేదా బెంగాలీలను తొలగిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఆ విధ్వంసం ఆశ్చర్యపరిచేలా ఉంది. ఇది మతం ఆధారంగా ఉంది, ఇది భాషల ఆధారంగా ఉంది. మరియు వాళ్ళు వేసుకున్న లెక్క ఏమిటంటే, మన దగ్గర బీజేపీ కుదించబడిన ఓటర్ల జాబితాతో ముందుకు వెళ్ళాలనుకుంటోంది. ఒక ఓటర్ల జాబితా, అందులో మీరు ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే గెలుపు మార్జిన్లు బహుశా 2024లో తక్కువగా ఉన్నాయో, కాబట్టి వాళ్ళు దానిపై పనిచేశారు. అందుకే మీకు సుమారు 60 లక్షల అధినిర్ణయాలు కనిపిస్తాయి. మరియు మీరు ఆశ్చర్యపోతారు, నేను కూడా కోల్కతాలో నా నియోజకవర్గంలో అధినిర్ణయం కింద ఉన్నాను. అక్కడ నేను 3 సార్లు గెలిచాను. నా పేరు అధినిర్ణయం కింద ఉంది. దేవుడా. మరియు నేను 2వ అధినిర్ణయ చేర్పులో ఓటర్ల జాబితాలోకి ఒక రకంగా ఇప్పుడే తిరిగి చేరాను. నేను ఎలాగోలా ఇప్పుడే లోపలికి రాగలిగాను. తద్వారా నేను నా నామినేషన్ దాఖలు చేయగలిగాను. డాక్టర్ పంజేర్, ఈ ఎస్ఐఆర్ జరుగుతోంది. మీ అభిప్రాయంలో పరిస్థితి మరీ దారుణంగా మారితే దానివల్ల మీరు ఎన్ని సీట్లు కోల్పోతారని మీరు అనుకుంటున్నారు? మేము చూస్తున్నాం. మరియు ఒక రకంగా అంతర్గత నివేదికలు, బీజేపీ నివేదికలు వారు 45 కన్నా తక్కువ స్థానాల్లో నిలబడుతున్నారని చెప్తున్నాయి. కాబట్టి మిగిలినవి మావే. 45? వారు 45 కన్నా తక్కువ స్థానాల్లో నిలబడుతున్నారు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? చూడండి, నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వారికి గెలుపుపై అంత నమ్మకం ఉంటే, మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేసి దాదాపుగా చెప్పాలంటే 90 లక్షల మంది ఓటర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఎందుకు? మీకు అంత నమ్మకం ఉంటే రాజకీయంగా పోరాడదాం. కానీ మీరు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది చాలా అన్యాయం. నేను ఇప్పుడే ఆ మహిళతో మాట్లాడాను. ఆమె 2002కి ముందే ఇల్లు మారారు. కాబట్టి ఆమె జిల్లా జాబితాలో కూడా లేరు, లేదా ఆమె తల్లిదండ్రులు కూడా ఇల్లు మారారు. మరియు ఆమె ఇక్కడికి వచ్చేసరికి ఆమె 2002లో తన పేరును చేర్చుకోలేకపోయింది. కానీ ఆమె అప్పటి నుండి ఓటర్ కార్డుతో ఉన్న భారత పౌరురాలు. కానీ ఆమె పేరు తొలగించబడింది. ఆమె ప్రశ్నకు నా దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. మేము మీకు తెలుసు ప్రయత్నిస్తున్నాము. అది చాలా సవాల్గా ఉంది వాళ్ళందరికీ. ప్రతి వ్యక్తిగత కేసు దానంతటా అదే ప్రత్యేకంగా ఉంటుంది. మరియు మీరు ఎవరికైనా ఫారం 6 తిరిగి ఇవ్వమని చెప్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేను ఓటర్గా ఉన్న నా వారసత్వం మొత్తం తొలగించబడుతోంది.
నేను 2026లో కొత్త ఓటర్గా మారుతున్నాను. మరియు ఒక ఓటర్గా నాకున్న ఆ వారసత్వానికి అంతటికి ఏమవుతుంది? మరియు ఒక మంత్ లేదు, నేను నా గురించి మాట్లాడటం లేదు. ఏ ఓటర్ అయినా కాదు, ఏ ఓటర్ అయినా, ఇది ఏ ఓటర్ గురించి అయినా కాదు, కానీ ఆ సందర్భంలో మీరు ఒక సాధారణ ఎమ్మెల్యే, ఎందుకంటే మీరు ఒక పౌరురాలు. అయితే నేను ఒక అసాధారణ ఎమ్మెల్యేని, కానీ ఇది ఏ వ్యక్తి గురించి అయినా మీరు ఒకవేళ అతనికి చెప్పబడింది మీరు తొలగించబడ్డారా, సరే వచ్చి ఫారం 6 నింపండి. ఫారం 6 ఎప్పుడు మీరు కొత్త ఓటర్గా ఉండాలనుకుంటున్నారని చెప్తుంది. అంటే దాని అర్థం మీరు నా నేను కలిగి ఉన్న ఓటింగ్ చరిత్ర, నేను కాదు, నా ఉద్దేశం ఆ ఓటరు. అది చాలా ఇష్టానుసారంగా, చాలా అసాధారణంగా ఉంది ఈ మొత్తం ప్రక్రియ. మేడం, ఈ ఎస్ఐఆర్ మరియు దాదాపు 90 లక్షల మంది ఓటర్ల తొలగింపుతో బీజేపీ ఇప్పుడు తిరిగి పోటీలోకి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అయితే మేము వాస్తవానికి ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇది అవును, నిస్సందేహంగా మీరు మమతా బెనర్జీకి మద్దతు ఇస్తారు, కానీ అదే సమయంలో ఇప్పుడు ఓటరు జాబితాలో మిగిలి ఉన్న ఓటర్లు వాస్తవానికి దీని ద్వారా నిరసన తెలియజేయాలి. తమ బ్యాలెట్ ద్వారా ఇది తన పొరుగు వారికి లేదా అతని పొరుగు వారికి లేదా స్నేహితునికి లేదా బంధువుకు జరిగి ఉండకూడదని. కాబట్టి మీకు ఓటింగ్ జాబితాలో తల్లిదండ్రులు ఉంటారు మరియు పిల్లలు బయటకుపోయారు, లేదా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. కాబట్టి విడిచిపెట్టబడిన వారి కోసం వారు వాస్తవానికి నిరసన తెలియజేయాలి. కాబట్టి మేము చెప్తున్నాం, అక్కడ ఉన్నవారి నిరసన ఓటు ఇది కావాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు కేవలం బుల్డోజ్ చేస్తున్నారు. మీరు ఏప్రిల్ 6వ తేదీన మొదటి దశ నియోజకవర్గాల జాబితాను ఫ్రీజ్ చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎవరు ప్రవేశించబోతున్నారు? ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. సుప్రీంకోర్టు అప్పీలేట్ ట్రిబ్యునల్ అకస్మాత్తుగా అవును మీరంతా చెప్పింది కరెక్టే, మిమ్మల్ని చేర్చాలి అని అనుకుంటుంది. ఎక్కడ? నేను ఆ జాబితాను ఇప్పటికే ఫ్రీజ్ చేశాను. అక్కడ ఒక అడ్డంకి ఉంది. మరియు రెండవ దశ కోసం అది ఏప్రిల్ 9వ తేదీన ఉంటుంది. అన్నింటినీ విచారించి, అన్నింటినీ పరిష్కరించి, కొన్నింటినీ చేర్చడానికి సమయం ఎక్కడుంది? వాటిలో చాలా వరకు మినహాయింపులు అయినప్పటికీ. కాబట్టి ఈ ఎస్ఐఆర్ అంతా మరియు బీజేపీ బయట పార్టీ అని చెప్పడం మొదలైనవి మీ ప్రచారంలో ఒక భాగం. కానీ మీ ప్రచారంలో సానుకూల భాగం ఏమిటి? గతంలో మీరు చేసిన దానికి భిన్నంగా మీరు కొత్తగా ఏమి తీసుకురాబోతున్నారని మీరు చెప్తున్నారు. అవును, మేము మా ఎజెండా గురించి మాట్లాడాము మరియు మేము ఆ 10 పాయింట్లను హైలైట్ చేశాము. అందులో ఆరోగ్యం మీద దృష్టి మరియు మీ ఇంటి వద్దకే ఆరోగ్యం, అది ఒకటి మీకు తెలుసు, మా అవుట్ రీచ్ ప్రచారాల్లో ఒకటి లాంటివి. మరి అవి చాలా విజయవంతమయ్యాయి. కాబట్టి ఈసారి కూడా మీ ఇంటి వద్దకే ఆరోగ్యం, అది వాటిలో ఒకటి. మరియు మళ్ళీ అవును, మేము ఒక సామాజిక సంక్షేమ ఆధారిత, అది కేవలం మా రాష్ట్రం మాత్రమే కాదు, మన రాజ్యాంగం కూడా అదే చెప్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ కార్యక్రమాలు కొనసాగుతాయి మరియు జరుగుతూ ఉంటాయి. మరియు అది కాకుండా మీకు తెలుసు, పరిశ్రమలకు ఉపాధికి ప్రోత్సాహం అవన్నీ నిర్దేశించబడ్డాయి. మేము ఇంతటి నిధుల కొరతతో మేమెలా ఒంటరిగా బతకాల్సి వచ్చిందో చెప్పాలనుకుంటున్నాము. వారు చెప్పే ఆ పథకం, వాళ్ళు మహాత్మా గాంధీని వదిలించుకున్నది, ఆ పథకం ఇక్కడ బెంగాల్లో ఉంది. దాన్ని వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తోంది. కాబట్టి అవి చాలా సాధారణ జీవనోపాధి మార్గాలు, కానీ మళ్ళీ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆస్తి నిర్మాణం ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఉంది, మరియు వాస్తవానికి ఇది ప్రజలకు వేతనాలు అందిస్తుంది. సమస్యలలో ఒకటి మీరు డేటాను చూస్తే అదేమిటంటే పశ్చిమ బెంగాల్ వృద్ధి రేటు దాదాపు అఖిల భారత స్థాయిలోనే ఉంది, కొద్దిగా పైన, కానీ చాలా రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంది. మరియు మీరు తక్కువ బేస్లో ఉన్నారు. మీరు మీ వృద్ధి రేటును ఎలా పెంచుకోబోతున్నారు? మీ ఆర్థిక వ్యవస్థలో అవసరమైనది అదే కదా? ఖచ్చితంగా. నేను మీకు ఒకటి చెప్తాను. మరో విషయం ఏంటంటే, నిరంతర ఆర్థికపరమైన ఉక్కిరిబిక్కిరి చేయడం అని మీరు చెప్పొచ్చు. అంటే రాష్ట్రానికి చెల్లించాల్సినవి లేదా రాష్ట్రానికి రావాల్సినవి అందలేదు, అది ఒక పెద్ద విషయం. అవేవో కేంద్ర రాష్ట్ర పథకాల మీద ఉండే నిధులు లేదా ఏదో పంచుకునేవి అని కాదు, వాస్తవానికి అది రావాల్సిందే. కానీ ఇవి 15వ కూటమి మరియు 16వ మొదలైన వాటి కేటాయింపుల నుండి కూడా వచ్చినవి. కాబట్టి అవి రాష్ట్రానికి రావాల్సినవి, కానీ నిరంతరంగా మాకు నిరాకరించబడుతున్నాయి. మరియు నేను అనుకుంటున్నాను, ఉపాధి కల్పన లేదా మాకు వనరులు ఉన్నాయి, మా వనరులు ఉన్నాయి. మరియు నేను అనుకుంటున్నాను అది కూడా అది కేవలం మీకు తెలుసా, పెద్ద కథనం ఎప్పుడు కూడా చాలా బెంగాల్ వ్యతిరేకంగా ఉంది. అంటే మేము ఎల్లప్పుడూ ఆ కథనంతో పోరాడుతూనే ఉన్నాం. మీరు ఒక బెంగాలీని బంగ్లాదేశీ అని లేదా ఇంకోలా అంటారు.
లేకపోతే మేము పనిచేసాము, మేము మా బీజేపీ సదస్సులు నిర్వహించాము, బెంగాల్లో నిమగ్నమవుతున్న వ్యక్తుల నుండి మాకు పెట్టుబడులు వచ్చాయి. అవును, మాకు ఒక పోర్ట్ లేకుండా చేశారు, మాకు లేకుండా చేశారు. మీరు ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ చూడండి, బెంగాల్కి ఏమి లభించింది? మీరు బెంగాల్కి ఏమి ఇవ్వరు, కానీ మీకు బెంగాల్ ఓట్లు కావాలి. అది కూడా నిజం. అయితే అవును, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు మిమ్మల్ని నిరాశపరిచాయని భావిస్తున్నారా? అవును, తప్పకుండా. అంటే అది చెప్పనవసరం లేదు. పరిస్థితిని కాపాడటానికి మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. మమతా బెనర్జీ గారు స్వయంగా వెళ్లి నిలబడకపోయి ఉంటే, మరియు మీరు నాకు సహాయం చేయాలి అని ఆమె ఎలా విన్నవించుకున్నారో మీరు చూశారు. అది ఇంకా దారుణంగా ఉండేది. అంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే దారుణమైనది ఏముంటుందో నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నది ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఒక్క ఓటర్ మిగిలిపోయినా సరే. చూడండి, మనకందరూ ఉన్నారు. బహుశా భారతదేశం అంతటా ఉన్న విశ్లేషకులు మీడియాలో మాట్లాడుతూ ఇది నిజంగా దురదృష్టకరమని మరియు ఇలా జరగకూడదని చెబుతున్నారు. కానీ అది జరుగుతోంది. మేడం, ఆరోగ్యం, ఆసుపత్రులు వంటి సూచికలు ఉన్నాయా? అంటే మీ మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. లేదు, మేము ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం ఇచ్చామని నేను అనుకుంటున్నాను. మరియు వికేంద్రీకరణ జరిగింది. ఆరోగ్య రంగంలో వికేంద్రీకరణ. ఇది ఇంతకు ముందు ఉన్నట్లుగా నగరాలకే పరిమితం కాలేదు. కాబట్టి అది జరిగింది. అవును, వాస్తవానికి మనం అకస్మాత్తుగా వెంటనే డాక్టర్లను సృష్టించలేం. మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వైద్య సీట్లు కూడా పెరిగాయి. ప్రోత్సాహం ఇవ్వబడింది. అంటే మీకు ఒక పథకం, ఒక ఆరోగ్య బీమా పథకం ఉంటే దాన్ని అంటారు, ఇది మళ్ళీ ఇది ఒక అందరికీ అందుబాటులో ఉండే పథకం. ఇది ఆయుష్మాన్ భారత్ లాగా మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉన్నా, లేదా మోటార్ సైకిల్ ఉన్నా, లేదా ఒక డెసిమల్ భూమి ఉన్నా మీరు ఈ పథకంలో ఉండరు అనే పథకం కాదు. కానీ ఇది నిజంగా అందరికీ చేరింది. ఆరోగ్యం ఉంది అంటే ఎంత ఎక్కువ అంటే నేను అనుకుంటున్నాను, ప్రభుత్వ ఆసుపత్రులు మీ అంచనాలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు లేదా నిలబడినప్పుడు భారం మరింత పెరుగుతుంది. వార్తాపత్రికల్లో బీజేపీ యాడ్ ఒకటి ఉంది. అందులో ఉద్యోగాలు లేవు, చిన్న తరహా పరిశ్రమలు పారిపోయాయి, ఈ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదు అని ఉంది. మీకు అభివృద్ధి ఎక్కడ నుండి వస్తుంది? మేము ఎంఎస్ఎంఈలో ముందున్నాం. వారు అబద్ధం చెప్పి ఉండలేరు. అంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మరియు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. చూడండి, నేను ఇప్పుడే అన్నట్టుగా నేను చెప్పాను కదా, ఎన్నికల్లో నిలబడే ఒక వ్యక్తికి మీరు ఇస్తుంటే బీజేపీ 5 కోట్లు ఇస్తుంది. అయితే మీ దగ్గర చాలా డబ్బు ఉంది, 5 కోట్లతో నిలబడుతున్నారు. వాళ్ళు ఒక ఎన్నికలో పెట్టిన డబ్బును చూడండి, మరి వారి సూచికలు ఏం చూపిస్తున్నాయి? మేడం, అది ఉద్యోగం గురించిన ప్రశ్నకు సమాధానం కాదు. నేను సమాధానం చెప్తాను. ఆ మొత్తం నిరుద్యోగిత రేటు కూడా బీజేపీ పాలనలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారు కనీసం ఆరోపణలు చేయకూడదు. మరియు ఈ తప్పుడు, మీకు తెలుసు, సమాచారాన్ని కాగితంపై పెట్టకూడదు. మేము ఎంఎస్ఎంఈలో చాలా బాగా చేస్తున్నాం. కేంద్రంలోని ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున భారీ స్థాయిలో ప్రోత్సహించవచ్చనే ఆలోచనకు ఎప్పుడూ రాలేదు. మీరు ఇటీవల ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టడం వాళ్ళు చాలా ఆలస్యంగా గ్రహించారు, కానీ ఇది చాలా ముందుగానే చేశారు. మేము ఎంఎస్ఎంఈలో అగ్రగామిగా ఉన్నాం. మీరు చూడండి, ఎంఎస్ఎంఈలో వృద్ధి రేటును చూడండి. కానీ అది కాకుండా మీరు నిరుద్యోగ రేటు గురించి మాట్లాడారు. అయితే నిరుద్యోగం, నా దగ్గర ఇప్పుడు ఖచ్చితమైన గణాంకాలు లేవు, కానీ పోలికలో రాష్ట్ర సగటును జాతీయ సగటుతో పోలిస్తే మేము వాళ్ళకంటే మెరుగ్గా చేశాం. అంటే అసలు బీజేపీ ఈ మాట అనకూడదు. గత ఎన్నికల్లో మీరు మహిళల్లో చాలా ముందున్నారు, బీజేపీ కంటే 10% ఎక్కువ. కానీ పురుషులలో మీరు కేవలం 4%. కాబట్టి మీరు మహిళల్లో చాలా బలంగా ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ఎందుకంటే ఇంకా చెప్పాలంటే హిందూ పురుషుల విషయంలో, ముఖ్యంగా అగ్రవర్ణ హిందూ పురుషుల విషయంలో మీరు చాలా వెనుకబడి ఉన్నారు. పురుషులను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరేం చేస్తున్నారు? మేము వారికి వివరిస్తున్నాం. ఎస్ఐఆర్ చేసిన వ్యాయామాన్ని చూడండి. అక్కడ మీరు నిజానికి ఓటర్ల జాబితాల్లో తారుమారు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మరియు వారు దీన్ని అంగీకరించబోతున్నట్లయితే రేపు మళ్ళీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వారు తప్పక, అంటే మేము వారికి చెప్తాం, మీరు బయట ప్రపంచాన్ని చూడాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా అంటే బయటి ప్రజలను ఏం ప్రభావితం చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు అది కూడా చాలా ముఖ్యం. మరియు నన్ను నమ్మండి, నేను సో కాల్డ్ అని పిలువబడే వారితో మాట్లాడినప్పుడు మీరు చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా మేము ఎప్పుడూ వర్గీకరించాం. వారే స్వయంగా చెప్తారు, మీరు దీన్ని వదిలించుకోవాలి. మేము స్వాతంత్రంతో సంతోషంగా ఉన్నాం. ఇక్కడ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ,
మరియు ఆహారపు అలవాట్లు మొదలైనవి ఉన్నాయన్న వాస్తవమే అది కూడా ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. మరియు మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ ఇబ్బందిని మీరు అనుభవించవచ్చు. వాళ్ళు చెప్పింది అదే. అంటే ఇప్పుడు మీకు తెలుసుగా, ఇక్కడ భాషలు మరియు మతాల మధ్య ఒక పెద్ద సామరస్యం ఉంది. అది చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. మరియు వాస్తవానికి సరే, ఓటర్ల జాబితాలో నా పేరు ఉంది అని చెప్పడానికి ఎవరు అంత స్వార్థంగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. నాకేం తెలుసు ఇంకెవరిదో తొలగించబడింది. మీకు ఒక రోజు అది మీ దగ్గర కూడా వస్తుంది, అది మీ దగ్గరికే వస్తుంది. బెంగాల్లో పెట్టుబడి పెట్టిన లేదా నిమగ్నమైన మన ప్రజలను ఎందుకు బెదిరిస్తున్నారు, లేదా వారికి అక్కడ పెట్టుబడి పెట్టకండి అనే ఒక భిన్నమైన సందేశాన్ని ఎందుకు ఇస్తున్నారు? గుజరాత్కి వచ్చేయండి లేదా మధ్యప్రదేశ్కి వచ్చేయండి అని. అలా ఎందుకు జరగాలి? అంటే అది వారి ప్రత్యేక హక్కు. అతను ఎందుకు అలా అనుకోవాలి? మీకు తెలుసుగా, అతను రాష్ట్రంలో ప్రతిదీ చాలా చాలా తక్కువ ప్రచారంతో చేస్తాడు, కానీ రాష్ట్రం దాటితే అతను చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటాడు. అది ఉండకూడదు, అది సందేశం కాదు. అంటే ఒకవేళ మన వ్యూహాత్మక ప్రదేశం లేదా మన వనరులు లేదా తూర్పు లేదా ఫారెస్ట్కు ప్రవేశ ద్వారం చాలా లాభదాయకమైనదైతే మీరు అనుమతించాలి. కానీ ఇక్కడ ఏ వ్యాపార పెట్టుబడుల్లోనైనా కూడా రాజకీయ జోక్యం ఉంది, రాజకీయ పెట్టుబడి జోక్యం ఉంది. కాబట్టి మనం దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నామో చూడండి. నిరుద్యోగాన్ని, ఉద్యోగాన్ని ముందుకు నడిపించడం చాలా కష్టం. మీరు ఒక గొప్ప వక్త అని అంటారు. మాకు ఒక బెంగాలీ పదం చెప్పండి, అది ఉపయోగించ దానికి భారీ స్పందన వస్తుంది. దాన్ని మాకు గట్టిగా అరిచి చెప్పండి.